హాయ్ హలో గైస్, అందరు ఎట్లున్నారు? అందరు బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు షార్ట్ వీడియోకి, చింత చిగురు షార్ట్ వీడియోకి చాలామంది కామెంట్ చేశారు, పొడి రెసిపీ చెప్పండి, చింతాకు పొడి రెసిపీ చెప్పండి ప్లీజ్ అని. మీ కోరిక మేరకు నేనైతే ఈరోజు చింతాకు పొడి రెసిపీ అయితే చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే ఒక పెన్నం పెట్టుకొని హీట్ ఎక్కినాక దాంట్లో నూగులు అయితే వేసుకొని, నల్ల నూగులు 1 కప్పు దాకా వేసుకోండి. అవైతే పట్టని సౌండ్ వస్తాయి. సౌండ్ వచ్చినప్పుడు అవి వేగినాయని కనుక్కొని ఆఫ్ చేయాలన్నమాట. నూనె ఏం అవసరం లేదు, ఉత్త నూగులు ఒకటి వేయించుకోవాలా. టుప్ 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 అని సౌండ్ వస్తాయి, అప్పుడు ఆపేయాలా. స్టవ్ ఆఫ్ చేసుకొని దాన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఒక 10 to 12 వట్టిమిరకాయలు అయితే తీసుకున్నాను నేను. అంటే నా పొడి క్వాంటిటీని బట్టి నాకు చింతాకు ఎండబెట్టుకొని ఉంటాం కదా, అది ఆకెంత ఉందో దాన్ని బట్టి నేను తీసుకుంటున్నా. మీరు కొంచెం పొడికి అన్ని పొట్టిమిరకాయలు వచ్చి మంటలు వేస్తారు చూసుకోండి. దాంట్లో కొంచెం నూనె వేసి వేపుకోండి. మరి ఎక్కువ వేపుకోవాల్సిన అవసరం లేదు. ఇది ఈ కలర్ దాకా వచ్చినప్పుడు ఇక తీసేసుకోండి. మళ్ళీ అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకొని మనం ఎండబెట్టుకున్న చింతాకు ఉంటుంది కదా, ఈ చింతాకు అయితే బాగా ఎర్రటి ఎండలో 3 to 5 days పెట్టుకోవాలన్నమాట. ఇట్లా ఒత్తుతే అంత పొడి పొడి అయిపోవాలి, అట్టుండాలన్నమాట. దాన్ని అయితే మళ్ళీ పెన్నంలోకి వేసుకొని ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఇలా ఈ కలర్ వచ్చేలాగా ఎర్రగా వచ్చే వరకు వేపుకోండి. మళ్ళీ నల్లగా అనియకండి, పొడి చేదు వస్తుంది అన్నమాట మనకి. ఇట్లా రెడ్ కలర్ అయితే చాలు, మరీ ఎక్కువ నలుపు అవసరం లేదు. చిన్న చిన్న పార్టికల్స్ అయితే అవి బ్లాక్ అయితే దాన్ని పట్టించుకోకండి, పెద్ద ఆకుని చూసుకోండి. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వట్టిమిరపకాయలు మనం వేపుకున్నాం కదా అది వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అది మెత్తగా గ్రైండ్ అవ్వదు. దాంట్లోనే మళ్ళీ ఇవి నూగులు మనం వేపుకున్నాం కదా ఫస్ట్, దాంట్లో పోసుకొని మళ్ళీ బాగా మిక్సీ పట్టుకోండి. ఇట్లా మెత్తగా అవుతుంది. మళ్ళీ దాంట్లో మనము చింతాకు వేపుకున్నాం కదా దాన్ని మళ్ళీ దాంట్లోకి వేసుకోండి మొత్తం. ఇదైతే పొడి చాలా మంచి టేస్ట్ ఉంటుంది. ఒక్కసారి ఖచ్చితంగా ట్రై చేయాలి మీరైతే ఇంట్లో. ఎంత బాగుంటుందో మీరే చూస్తారు కదా. మళ్ళీ దీన్ని అయితే బాగా మెత్తగా పొడి కొట్టుకోండి. ఇదిగోండి ఇట్లా ఉండాలి. కొంచెం చూసుకొని ఇప్పుడు పొడి బాగా అయిందిలే అనుకుని మీకు కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత దాంట్లో ఒక గడ్డమైన తెల్లవాయిలు వేసుకోండి. తెల్లవాయిలు వేసుకొని మళ్ళీ మిక్సీ పట్టుకోండి. అప్పుడైతే పొడి మంచి స్మెల్ వస్తుంది, బాగుంటుంది. చూడండి, ఫస్ట్ మేమిద్దరం టేస్ట్ చూసినాం అనమాట, నేను మా అమ్మమ్మ. భలే ఉంది. ఉత్తి తింటే కారం ఉంటుంది. నాకు ముక్కులోకి ఎక్కింది కారం. ఎంత కారం ఉందంటే అన్నంలో కలుపుకునేసరికి సప్పగా ఎత్తదిలే అనింది అమ్మమ్మ. ఏమైనా కూడా కారం లేకోకుండా అన్నంలో సప్పగా పొడినట్టే ఉండదు అనింది. సరే, ఇప్పుడు టేస్ట్ చేసేద్దాం. మళ్ళీ ప్లేట్లోకి వేసుకుందాము. దాన్నంతా మళ్ళీ సపరేట్ తీసేయాలి. మీరైతే ఖచ్చితంగా ట్రై చేసి మీకు బాగా కుదిరితే నాకు ఖచ్చితంగా కామెంట్ చేయండి. మీకు రివ్యూ ఎట్టొచ్చిందో మాకు ఖచ్చితంగా షేర్ చేసుకోండి. ఎందుకంటే వేరే వాళ్ళకి కూడా ఉపయోగపడుతుంది కదా, చూసే వాళ్ళకి కూడా. దీన్నైతే ఒక ఎయిర్ టైట్ బాక్స్లో వేసేసుకొని ఇంకా స్టోర్ చేసేసుకోవడమే. ఈ పొడి చాలా రోజులే ఉంటుంది నిలువు, కానీ అన్ని రోజులు పెట్టుకోరు. మీరు కూడా తొందర తినేస్తారు, అంత బాగుంటుంది ఇది. ఏంది ఇంకా మీరు ఇంతసేపు సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియో చూస్తున్నారా? లేట్ ఎందుకు? ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన గంట కొట్టి లైక్ చేసి, మీకు ఈ వీడియో నచ్చితే షేర్ చేసి కామెంట్ చేసేయండి. అసలు ఇది ఎంత బాగుంటుందంటే మీకు కర్రీ కూడా అవసరం లేదు. వేడి వేడి అన్నం ప్లేట్లో పెట్టుకొని కొంచెం నెయ్యి వేసుకొని, ఇప్పుడు కొత్త ఆవకాయ పెట్టుకొని ఉంటారు కదా, ఆవకాయ వేసుకొని మనం చేసుకున్న చింతాకు పొడి వేసుకొని దాంట్లోకి మంచి కాంబినేషన్ ఎగ్ కదా, మేమైతే ఎగ్ బోండా వేసుకున్నాము. మొత్తం కలుపుకొని తింటూ ఉంటే అసలు ఎంత బాగుంటుందంటే కర్రీ కూడా అవసరం లేదనమాట మనకి, ఎంత బాగుంటుంది. ఇక్కడ నేను మమ్మీ తినిపించుకుంటున్నాం కదా, ఎంత బాగుందో. ఈ చింతాకు పొడి వాసన కూడా గమగమ భలే వస్తుంది అనమాట. ఇంకెందుకు లేటు? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తప్పకుండా ఈ రెసిపీని అయితే మీరు ఇంట్లో ట్రై చేయండి. బాయ్ ఫ్రెండ్స్, యూ ఆల్.